నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. పార్లమెంట్ ఎన్నికల కోసం జాతీయ పార్టీలు సన్నాహాలు మొదలు పెట్టేశాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సరళిని మార్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాయి. మిత్రపక్షాలను కలుపుకుంటూ పోటీకి దిగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇందుకు తగినట్లుగా ఇండియా కూటమి ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ యువ కిషోరం రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరుతో పర్యటన చేపడుతున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న శక్తులన్నింటినీ ఒక్క చోటుకు చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో మాదిరిగానే సొంతంగా 300కు పైగా సీట్లను గెలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు చేసేందుకు గాను బీజేపీ అగ్రనేతలు వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేపడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? ఇండియా కూటమి కలిసికట్టుగా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? ఈ ప్రయత్నాల్ని బీజేపీ ఏ మేరకు ఎదుర్కొంటుంది అన్న విషయాల్ని ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇదే విషయంపై చర్చించడానికి మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలను ఏ ప్రాతిపదికన చూడొచ్చు? అంటే రాష్ట్రాల్లో ఉన్న వాతావరణం, ఆ వేవ్ని గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. కమింగ్ టు ద లోక్సభ అన్ని రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉంటాయి పరిస్థితులు. దీన్ని ఎలా చూడాలి సార్? అసలు భారత్ జోడో యాత్ర గురించి కదా ఇది. న్యాయ యాత్ర అని కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు జనవరి 14th నుంచి కాంగ్రెస్ పార్టీ. అయితే ఒక్కసారి పాత యాత్రని రివ్యూ చేసుకోవాలి. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నీ దగ్గర. కొత్తగా పాదయాత్రది పాత పాదయాత్ర ఏదైతే భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి టు శ్రీనగర్ అనుకుంటా అప్పుడు అది. ఆ యాత్ర ఎలా జరిగిందనేది చూస్తే ఆ యాత్ర జరిగిన ప్రయాణ మార్గంలో మధ్యప్రదేశ్ ఉంది, అలాగే రాజస్థాన్ కూడా ఉంది, కర్ణాటక ఉంది. కర్ణాటకలో ఆ రోజు యాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ మొన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో, అంటే మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు, దానిలో 3 రాష్ట్రాల్లో, ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 2 రాష్ట్రాలని కోల్పోయి మధ్యప్రదేశ్ కూడా గతంలో దాని చేతిలోనే పెట్టారు ప్రజలు, కానీ నేరో మార్జిన్లో దాని చేతిలోకి వచ్చింది. ఆ తర్వాత చేజారిపోయి బీజేపీ చేతిలోకి పోయింది, అంటే చేజార్చుకుంది కాంగ్రెస్. ఓవరాల్ గా ఇదే మధ్యప్రదేశ్ నుంచి భారత్ జోడో యాత్ర జరిగింది. అదే రాజస్థాన్ నుంచి కూడా భారత్ జోడో యాత్ర మొన్న మొదటి దఫా యాత్ర ఫేజ్ 1లో జరిగింది. మరి ఆ 2 రాష్ట్రాల్లో ఓడిపోయారు. ఎంతకీ ఏంటంటే కర్ణాటకలో గెలిచింది గుర్తు చేస్తున్నారు తప్పితే భారత్ జోడో జరిగిన యాత్ర ప్రభావశీలమైందని చెప్పడానికి, కర్ణాటకలో గెలిచింది కాబట్టి భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఓకే అని చెబుతున్నారు. కానీ అదే యాత్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్లో చెప్తే అదే చోట్ల భయానకంగా, అంటే చాలా భీకరంగా, మధ్యప్రదేశ్లో చాలా దారుణంగా ఓడిపోయి, రాజస్థాన్లో ఎటు కూడా కలహాలు ఉన్నాయి, అక్కడ కూడా ఓడిపోయి, అజ్జాలనట్లు మధ్యప్రదేశ్ నుంచి చీలి పక్కకు వచ్చినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ఓడిపోయి. కాబట్టి ఏంటంటే భారత్ జోడో యాత్ర మొదటి దఫా ఎంత విజయవంతం ఒకసారి చూస్తే, రెండో దఫా ఈయన వల్ల ఏమైనా విజయవంతం అవుతుందా, దాని ఫలితాలు ఉంటాయి అనేది కూడా ఆలోచించవచ్చు. కాబట్టి భారత జోడో యాత్ర వృధా ప్రయాసగా మిగిలిపోయింది తప్పితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రావాల్సిన మార్పులు రాకపోతే గనక భారత్ జోడో యాత్ర అనేది వృధా ప్రయాస. ఎన్జిఓల కార్యకలాపాలు, ఆయన చుట్టూ చేరినటువంటి ఎన్జిఓ తరహా కార్యకలాపాలు చురుగ్గా ఉండటానికి మినహాయిస్తే, వాళ్ళు ఏదో సంతృప్తి పట్టడానికి మినహాయిస్తే దాని ఫలితం ఏమీ లేదనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే భారత్ జోడో యాత్ర ప్రభావరహితమైనది. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేపట్టిన 2వ దశ యాత్ర ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది, కేవలం నేనేదో మొహబ్బత్ కా దుకాణం తెరిచాను, ప్రేమ దుకాణాన్ని తెచ్చాను, అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు బాగుండనే నీతి బోధలు పనిచేయవని, గ్రౌండ్ లెవెల్లో కావాల్సిన పరిస్థితులు వేరే ఉన్నాయని, అవసరమైనటువంటి రిక్వైర్మెంట్స్ వేరే ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ ను ఫుల్ఫిల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అవుతుంది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటుంది, ఈయన ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా రాహుల్ గాంధీ నృత్యాలు, అవి కాదు ప్రజలు కోరుకుంటుంది. కమల్నాథ్ గారిని తీవ్రంగా తిరస్కరించారు. ఆయన కూడా ఆ పాదయాత్రలో ఆయన కూడా ఇందాక అక్కడ ఆ నృత్యంలో ఆయన కూడా భాగస్వామి. అంటే పీపుల్ మైండ్ సెట్ సార్, అంటే పీపుల్ మైండ్ సెట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి పార్లమెంట్ ఎలక్షన్స్ కి డిఫరెంట్ గా థింక్ చేసే ఛాన్సెస్ ఉంటాయా లోకల్ గవర్నెన్స్ కి అట్ ద సేమ్ టైం సెంట్రల్ లో? అంటే
లోకల్ గానే బీజేపీని కోరుకున్న వాళ్ళు నేషనల్ లెవెల్లో మళ్ళీ బీజేపీని కోరుకోగలరు. లోకల్ గా కాంగ్రెస్ ని కోరుకుని ఉంటే నేషనల్ లెవెల్లో బీజేపీని కోరుకుంటారేమో అని అనుకునేవాళ్ళు. కానీ లోకల్ గా వాళ్ళకి ఆప్షన్ ఉన్నా కానీ నేషనల్ లెవెల్లో వెళ్తున్న బీజేపీనే కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ గెలవాలి, గెలుస్తుంది నేనేం చెప్పటల్లా. Yes, కానీ నేను చెప్పేది ఏంటంటే మైండ్ సెట్ అది ప్రజల మైండ్ సెట్ అనే మాట కంటే కూడా మారాల్సింది కానీ అసలు ఎట్ ద సేమ్ కావాల్సిన టైం అంటే సార్ ఇప్పుడు 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 ఈ మంత్స్ ఉంటాయి కదా, 5 months పరిపాలన చూసిన తర్వాత ఏదైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వస్తే అది లోక్సభ అంటే ఎలక్షన్స్ ఇప్పుడు పైన చూపిస్తారా? నిరంతరంగా 5 నెలల యాంటీ ఇన్కంబెన్సీ మీద 4 నెలల యాంటీ ఇన్కంబెన్సీ మీద ఆధారపడి రేపు పొద్దున బీజేపీని తిరస్కరిస్తే మళ్ళీ 3 నెలలకి కాంగ్రెస్ ని తిరస్కరిస్తే ప్రజలు ఎక్కడ ఉన్నట్టు, ప్రజల పరిస్థితి ఏమన్నట్టు. అంటే ప్రజల పరిస్థితి నిరంతరంగా ఎవరి మీద ఎవరు నమ్మదగ్గ వాళ్ళు కాదు ప్రజలకని. ఏదో ఆశతో మారుస్తున్నారు గవర్నమెంట్లని. ఒకవేళ నిజంగా కనుక అంత యాంటీ ఇన్కంబెన్సీ 5-6 నెలల్లోనే కనుక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో బీజేపీ మీద వస్తే బీజేపీ నమ్మదగ్గది కాదని ఓకే. మళ్ళీ ఎటుకుడి మనలాంటి వాళ్ళకి ఏంటంటే బీజేపీ పరిపాలనలో ఆర్థిక అంశాల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నవాడిగా నాకు కూడా నచ్చకపోవచ్చు, అది మారాలని కోరుకోవచ్చు. మారాలని కోరుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆర్థికంగా మెరుగైనటువంటి పరిపాలన ఇస్తుందని చూసుకుంటారు. అది కూడా ఇప్పుడు అధికారం బీజేపీకి ఇచ్చారు. అది మళ్ళీ కాదని చెప్పి 3 రాష్ట్రాల్లో మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తే మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ కాదనుకుంటే ఇది ఎక్కడ ఉన్నట్టు. అంటే నిజమైన ప్రత్యామ్నాయం ప్రజలకు దొరకటం లేదనేది వాస్తవం. ఈ రోజు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ నిజమైన ప్రత్యామ్నాయాలు లేక గత్యంతరం లేని స్థితిలో అటో ఇటో పోతున్నారనేది. కాబట్టి రాహుల్ గాంధీ నిజమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వాలంటే ఆయన తీరు మారాలి. ఒకటి, ఆయన మారాల్సింది ప్రాథమికంగా దేనిలోనంటే మొన్న 3 రాష్ట్రాల్లో ఓడిపోవటం వెనక ఉన్నటువంటి ఆయన తీరేంటి, ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ తీరు కానీ ఏంటంటే మిగతా ప్రతిపక్షాలన్నింటినీ తోసేసి ఇండియా కూటమి అనేది పార్లమెంట్ ఎన్నికల నుంచి వస్తుంది తప్పితే ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలకి దానికి సంబంధం లేదని చెప్పినటువంటి స్వార్థపూరితమైనటువంటి, సంకుచితమైనటువంటి, పరిమితమైనటువంటి ఆలోచన వల్ల ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే మధ్యప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీతో సమాజ్వాదీ పార్టీతో పొత్తును కాదనుకొని ఎంతండి ఓట్ల తేడా, ఈ 2 పార్టీలకి మధ్యప్రదేశ్ లో చాలా నేరో పర్సెంటేజ్ తేడాతో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ ఓట్లు వచ్చాయి. చేయలా, స్వార్థపూరితంగా సంకుచితంగా వ్యవహరించిన తీరు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో కూడా అలాగే చేశారు. రాజస్థాన్ లో కూడా పొత్తులు తిరస్కరించారు. ఛత్తీస్గఢ్ లో సిపిఎం తో, రాజస్థాన్ లో సిపిఎం బలంగా ఉంది, దాంతో దూరం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో సిపిఐ బలంగా ఉంది, దాంతో దూరం పెట్టుకున్నారు. ఈ కారణాల వల్ల ఓడిపోయిన తర్వాత అయిపోగానే ఎలక్షన్ అయిపోయిన తెల్లవారే ఇండియా కూటమి అనే పేరుతో మళ్ళీ పిలిపించారు. మళ్ళీ కూర్చుందాం అంటే 4 రోజులు అలిగి మిగతా వాళ్ళంతా వచ్చారు. చెప్తున్నా అంటే ఏంటంటే ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలు మారాలి, ఇతర ప్రతిపక్షాలతో తన కేంద్రంగా స్వార్థపూరితంగా వ్యవహరించే ధోరణి మారాలి. ఇది మామూలుగా మారేది కాదు. ఒకవేళ ఆర్థిక విధానాలను మార్చుకోగలిగిన, కొంత పేరుకు ప్రకటించగలిగిన మార్పుని ఓవరాల్ గా ఏంటంటే ఇతర ప్రతిపక్షాలతో మారాలంటే నాయకత్వ పాత్రే మారాలి కాంగ్రెస్ పార్టీ. రైట్, ఓకే అండి. బీజేపీ రాష్ట్ర నాయకురాలు సునీతారెడ్డి గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. నమస్తే మేడం. సునీతారెడ్డి గారు నమస్తే అండి, అన్మ్యూట్ చేయండి మ్యామ్. నమస్తే అండి. మొత్తానికి కీలకమైన 3 రాష్ట్రాలను కైవసం చేసుకున్న బీజేపీ ఉరుకులు పరుగులతో ఉంది. అయితే ఈసారి అంటే ఇబ్బందికరంగా ఉండే మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఇక్కడ ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన స్టేట్స్ బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా మేము ఇప్పుడు 400 దాటుతాయని అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు కమింగ్ ఎలక్షన్లలో మా గోల్ వచ్చేసి 400 పై చిలుపు సీట్ల కోసం మా ప్రయత్నము. సౌత్ ఇండియాలో కూడా మేము గట్టిగా అన్ని రాష్ట్రాలలో బాగా వేయాలని మా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనకు తమిళనాడులో కూడా ఇప్పుడు బాగా పుంజుకుంది మా పార్టీ, ఇక్కడ తెలంగాణలో కూడా బాగా పుంజుకున్నది. ఇంకా కర్ణాటకలో చూస్తే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే మొత్తం స్వీప్ అవుట్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు అంటే అక్కడ కర్ణాటక ఎలక్షన్లలో మేము మా ఓటు బ్యాంకు మాకు వచ్చింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే జేడీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల కొన్ని సీట్లు ఎక్కువ తెచ్చుకొని గెలవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు గ్యారంటీలని అక్కడ నమ్మవాళ్ళకి అక్కడ ఏ విధంగా గెలిచిండ్రో ప్రజలకు అర్థమైంది. ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగి 6-7 నెలలు అవుతున్నా కూడా ఆ గ్యారంటీలు ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో రాని పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి కర్ణాటకలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలనేది. ఇప్పటికిప్పుడే ఎలక్షన్ జరిగితే మొత్తం సీట్లు స్వీప్ అవుట్ చేసే పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇంకా మహారాష్ట్ర అంటే మేము లాస్ట్ టైం కూడా మహారాష్ట్రలో మాక్సిమం సీట్లు గెలవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కూడా మా పార్టీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి ఇంకా మేమేందంటే
పోయినసారి 303 సీట్లు మా పార్టీ నుంచి గెలిచాము. మా ఎన్డీఏ నుంచి మాత్రం 150 సీట్లు గెలిచినాం. కాబట్టి ఇప్పుడు అదే పందాలో ఇంకొంచెం స్ట్రాంగ్ గా ముందుకెళ్ళాలి. కనీసం 50% ఓటు బ్యాంక్ ని మేము దాటాలని దానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాము. 50% ఓట్లు అంటే సునీతారెడ్డి గారు అంటే బీజేపీ విషయానికి వచ్చేసరికి రామ మందిరం, అట్ ద సేమ్ టైం ఉమ్మడి పౌర స్మృతి, పీఓకే ఇలాంటివి అంటే ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేసే విధంగా చేసే పనులు ఉన్నాయి. మొత్తం అందరిని అట్రాక్ట్ చేసే విధంగా బీజేపీకి ఓటు వేయాలి అంటే మోడీ పరిపాలనలో ప్రజలందరికీ జరిగిన కొన్ని విషయాలను మీరు చెప్పాలండి. మేడం, మోడీ పరిపాలనలో ఒక రామ మందిరం, ఒక 370 ఆర్టికల్, మళ్ళీ ట్రిపుల్ తలాక్, మీకు ఒక వర్గం అంటున్నారు, మేము ట్రిపుల్ తలాక్ కూడా మేమే తీసుకొచ్చాం మేడం. ఆ వర్గానికి మేము న్యాయం చేశాము. ఆ ఆడకూతుర్లందరూ మాకు ఓట్లు వేస్తున్నారు. ఎందుకు అంటే తలాక్ అని చెప్పి వాళ్ళ జీవితంని ఎంత నిర్భరం చేసిండ్రో మనం చూసాము. అది వచ్చాక వాళ్ళు మోడీ గారు ఇచ్చిన ఈ వరం తోటి వాళ్ళ జీవితంలో ఎంత సేఫ్టీగా ఫీల్ అవుతుండ్రు అనేది మనం ఆ వర్గాల నుంచి కూడా మనం ఆడకూతుర్లను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదొకటే కాదు మేడం, ప్రతి ఒక్కరి ఇంటికి మోడీ గారి పథకాలు చేరినాయి మేడం. జల జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఉండాలి, గ్రామానికి ఇంటింటికి నల్లాలు ఉండాలి. కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతుకు గుంట భూమి ఉన్న, ఎకరా భూమి ఉన్న 5 ఎకరాల వరకు సంవత్సరానికి 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ కింద ఇస్తున్నాం. విశ్వకర్మ యోజన కింద ప్రతి ఒక్క చేతి వృత్తుల వారికి కూడా మేము ఇప్పుడు వాళ్ళకి అందుబాటులోకి లోన్లు కానివ్వండి, వాళ్ళకి ఏ పని చేసుకుంటే వాళ్ళకి ఆ వృత్తి పని వాళ్ళకు కూడా అందరికీ ఇప్పుడు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా జీవితంలో స్థిరపడేలాగా చేయడం జరుగుతుంది. ఇక రైతులకు వచ్చేసి మనము ఫసల్ బీమా కానివ్వండి, రైతు కిసాన్ కార్డులు కానివ్వండి, సమ్మాన్ యోజన కింద అన్ని రకాలుగా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మహిళలకు ఉజాలా కింద గ్యాసులు, ప్రతి ఒక్కరికి గ్యాసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. గరీబ్ అన్న యోజన కింద ప్రతి ఒక్కరికి మనం 2000 ఎప్పుడైతే మనకు కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు మనము ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 5 సంవత్సరాల వరకు ఇది కంటిన్యూ చేస్తామని మోడీ గారు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఇంటికి మోడీ గారు సునీతారెడ్డి గారు డబల్ ఇంజన్ సర్కార్ అని మోదీ చెప్తూ ఉంటారు. మరి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న, అలాగే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో కూడా కేంద్రం నుంచి రావాల్సిన అన్ని వస్తాయా నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత అనే హామీల గురించి కూడా ప్రజలు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సార్ పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు చెప్పండి, అంటే సునీతారెడ్డి గారు అంటే బీజేపీ పరిపాలనలో జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి, అవి అందుతున్న విధానం గురించి చెప్పడం జరిగింది. మీరేమంటారు సార్? సంక్షేమ పథకాలు అన్ని బాగుంటాయి, నిరుద్యోగం ఎందుకు అంత తీవ్ర స్థాయిలో ఉంది? నిరుద్యోగం ఈ రోజు దేశంలో, సరే సంక్షేమ పథకాలకి దాంతో డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా నిరుద్యోగం ఈ రోజు రికార్డు స్థాయిలో దేశంలో ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని స్థాయిలో భారతదేశం ఈ రోజు నిరుద్యోగం కింద సతమతం అవుతుంది. అది మేజర్ ఇష్యూ. అలాగే ధరల పెరుగుదల అనేది అసాధారణ స్థాయిలో ధరలు పెరిగి ఈ రోజు భారతదేశం సఫర్ అవుతుంది. అది పేదరికం పెరిగింది, సమస్యలు పెరిగినాయి. సరే, కాకపోతే ఇందాక మేడం చెప్తుంది రామ మందిరం, 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక ఎవరు కాదంటలా నచ్చే వాళ్ళకి ఆయన వస్తుంది ఈ ఓట్లు వేయటానికి. కానీ ఎంత నచ్చినా కడుపు నిండంది, బతకడానికి ఒక జీవనాభివృద్ధి, జీవనాధారం లేనిది మీరు కేవలం ట్రిపుల్ తలాక్ మీద, 370 మీద, రామ మందిరం మీదే ఓట్లు పొందాలనుకుంటే మాత్రం పూర్తిగా ఎల్లకాలం సాధ్యం కాదు. ఏదో పాయింట్ లో బ్రేక్అవుట్ వస్తుంది. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది అనేదే ప్రశ్న. మీకు ఏంటంటే మీరు కేవలం కొన్ని ఆస్పెక్ట్స్ మీద, సెన్సిటివ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ మీద మీరు డిపెండ్ అవుతున్నారు తప్పితే ప్రజల కడుపులు నింపే, ప్రజలకి రోజువారీ అవసరాలు, భౌతిక అవసరాలు, భౌతిక ప్రపంచంలో భౌతిక అవసరాలు, మెటీరియల్ అవసరాలకు సంబంధించి వాళ్ళకు బతుకుంటాలంటే ఒక ఉద్యోగం కావాలి, ఇవన్నీ మర్చిపోయి ఆధ్యాత్మికమైనది ఏదో ఫుల్ఫిల్ చేస్తున్నాం అనేది మీరు కోరుకునే ఆధ్యాత్మిక గురించి చెబుతున్నారు తప్పితే ప్రజలు ఈ భూమి మీద బతుకుంటానికి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఫుల్ఫిల్ అవ్వాలని, ఫుల్ఫిల్మెంట్ కోరుకున్నా అది ప్రజలు వాళ్ళకి బతకడానికి ఉదారు ఉన్నప్పుడు, లేకపోతే బతకడానికి సరైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి మీరు భౌతిక ప్రపంచంలో వాళ్ళకి చేయాల్సింది చేయకుండా కేవలం అదానీ అంబానీ కోసం ప్రభుత్వాన్ని నడుపుతా, రెండో పక్క ప్రజలంతా సతమతం అవుతుంటే రకరకాల సమస్యలతో ఆర్థికంగా మీరు ఈ రెండో పక్క కల్చరల్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ కొని చెప్పి దాన్ని సంతృప్తి పడమని దాంతోనే గెలవబోతున్నాం అనుకుంటే అది పూర్తిగా నిజం కాదేమో. కేవలం మీరు గెలిచారంటే రేపు పొద్దున గెలిస్తే కనుక ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలని
చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ బలహీనతల మీద మీరు గెలవాల్సింది తప్పితే నిజంగా ప్రజల్లో మీకు బలం ఉండి గెలిచేది మాత్రం కాదు అది అనేది మాత్రం నిజం. అందుకని ఏంటంటే నిజంగా ప్రజల్లో మీకు బలం ఉందని నేను అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అనే ఒక సెకండీ అడ్డం ఉండటం వల్ల ఈ రోజు మీరు గెలవగలుగుతున్నారు అంతే. కాంగ్రెస్ పార్టీ బలహీనతలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, కాంగ్రెస్ పార్టీ తాలూకు మరి ఏదైనా కావచ్చు అది. అందుకని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లోపాల వల్ల బీజేపీ గెలుస్తుంది తప్పితే బీజేపీ దానికి అంతటిగా బలంగా లేదు ఈ దేశం. రైట్. సునీతారెడ్డి గారు, నిరుద్యోగం పైన ధరల పెరుగుదల మేడం, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను మేడం, పాపారావు గారు సార్ కానీ ప్రజలకు కానీ ఒకటి చెప్తున్నా మేడం. మీరు కరోనా తర్వాత కరోనా నుంచి మీరు చూడండి మేడం, కరోనాలో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలన్నీ అన్నలాడిపోతున్నాయి. అప్పటి నుంచి కనీసం వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నారు. మన పిల్లలు అమెరికాలో ఉన్నారు, మనకు తెలుస్తుంది. అన్ని కంపెనీలు దివాలా తీసి ఉద్యోగస్తులు అందరినీ తీసేసి పరిస్థితి కూర్చున్నాం. అదే మన దేశంలో మనము 130 మంది పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేసిండ్రు. ఏదైతే మనకు రేషన్ షాప్ల ద్వారా బియ్యం తీసుకుంటున్నారో, ఎవరైతే గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు వరకు 5 కేజీల బియ్యం పర్ హెడ్ ఎవరిస్తున్నారు మేడం? ఎవరి కోసం ఇస్తున్నారు? మన ప్రజల కోసం ప్రధానమంత్రి ఇస్తున్నారు. వాళ్ళకు గ్యాసులు ప్రధానమంత్రి ఇస్తున్నారు, వాళ్ళకు ఆరోగ్య బీమా ప్రధానమంత్రి ఇస్తున్నారు. ఏమన్నా దురదృష్టవశాత్తు వాళ్ళ బీమా ప్రధానమంత్రి ఇస్తున్నారు. రైతులు సునీతారెడ్డి గారు, మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే దయచేసి ఒక దగ్గర కాసేపు పార్క్ చేసుకొని మాట్లాడతారా? అంటే బాగా స్ట్రక్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ గా ఉంది. రైట్. పాపారావు గారు, అంటే కోవిడ్ టైంలో చాలా దేశాల్లో నిరుద్యోగం తాండవించింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ కూడా సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు. ఆగండి మేడం ప్లీజ్ ఒక నిమిషం. కరోనా టైంలో వాళ్ళు గుర్తు చేయకుండా మంచిది. బీజేపీ వాళ్ళు కరోనా టైంలో ఎంత గుర్తు చేయకపోతే వాళ్ళకే మంచిది. కరోనా కాలంలో భారతదేశంలో సునీతారెడ్డి గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. అంటే పార్క్ చేసుకొని మాట్లాడండి. పాపారావు గారు మాట్లాడతారు. పాపారావు గారు, మీ వాయిస్ చాలా స్ట్రక్ అవుతోంది. సునీతారెడ్డి గారు ప్లీజ్ వెయిట్ అండి. సునీతారెడ్డి గారు, మీ వీడియో ఆఫ్ ఉంది, ఆడియో కూడా స్ట్రక్ అవుతుంది. దయచేసి ఒక దగ్గర పార్క్ చేయండి. ఈ లోపు పాపారావు గారు మాట్లాడతారు, ఒకసారి వినండి. పాపారావు గారు, కరోనా కాలాన్ని ఎంత తక్కువ ఆగండి ప్లీజ్ మేడం, మీరు మాట్లాడేది వినపట్ల ఆగండి. ఓ పక్కన ఆగమని చెబుతున్నారు ఆమె సుమిత్ర గారు. కరోనా కాలాన్ని ఎంత తక్కువ గుర్తు చేస్తే అంత మంచిది. మైగ్రెంట్ వర్కర్స్ పడ్డ కష్టాలు కానివ్వండి, అసలు 5 కిలోల బియ్యం మీరు ఉచితంగా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు? కరోనా కాలం నుంచి నిరుద్యోగం పెరిగి సామాన్య జనం బతకడం కష్టమైపోయింది కాబట్టి 5 కిలోల ఉచితంగా ఇచ్చే బియ్యం మీద ఆధారపడే స్థితి పెరిగిపోయింది. అంటే పేదరికం సమస్యలు కరోనా తర్వాత మీ వల్ల పెరిగినాయి. దేశంలో మీరు కరోనా కాలంలో మీ నిర్లక్ష్యాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే భారతదేశం ఇచ్చిన గణాంకాల కంటే కరోనా కాలంలో చచ్చిపోయిన వాళ్ళ గణాంకాలు ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నాయని, మన అఫీషియల్ గణాంకాల కంటే. అలాగే ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం ఎన్ని శవాలు అక్కడ నదుల్లో తేలుతున్నటువంటి స్థితి ఆ రోజు వార్తలు వచ్చినటువంటి ఇది. కానీ ఏంటంటే ఇంత దారుణం జరిగిన తర్వాత కరోనా గురించి ఎంత తక్కువ మాట్లాడితే బీజేపీ అంత మంచిది దానికి కూడా. ఎందుకంటే ఇలా మాట్లాడిన కొద్దీ జనాలకు వాళ్ళు పడ్డ కష్టాలు మళ్ళీ ఒకసారి గుర్తొస్తాయి. అంతకంటే ఏం ఉపయోగం లేదు బీజేపీ ఏం మాట్లాడిన దాని గురించి. కాబట్టి కరోనా కాలంలో మీరు దేశాన్ని ఉద్ధరించామని, ఇప్పుడు దానివల్ల ఏదో దేశం తెగ బాగుందంటే దేశాన్ని దిగజార్చేసి దాని ఆర్థిక స్థితిని దిగజార్చి రెండో పక్కన బియ్యంనిచ్చి ఉజ్వల స్కీము ఎంతమందితో మొదలు పెట్టారు, ఎంతమంది గ్యాస్ వస్తుంది? ఉజ్వల స్కీమ్ మొదలు పెట్టినప్పుడు గ్యాస్ బండ ధర ఎంత ఉంది, ఉజ్వల స్కీమ్ ఇప్పుడు గ్యాస్ బండ ధర ఎంత ఉంది, ఎంతమంది ఉజ్వల కింద వచ్చే గ్యాస్ వాడగలుగుతున్నారు? వాడలేకపోబట్టే కదా ప్రతి పార్టీ మేనిఫెస్టోలో సిలిండర్ ని 400కి ఇస్తాం 500కి ఇస్తామని చెప్పుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? ఉజ్వల సిలిండర్ ని జనాలు అది మామూలు ఎల్పిజి సిలిండర్ ని జనాలు భరించలేకపోతున్నారు. ఎల్పిజి సిలిండర్ ఉజ్వల లబ్ధిదారులు అయితే అసలు భరించలేకపోతున్నారు. కాబట్టి ఏంటి ఏదో చేసామని చెప్పేదానికంటే మీరు వాస్తవానికి కొన్ని మీరు గుర్తు చేయకపోతే మంచిది. మీరు ఎంతవరకు మాట్లాడుకోగలరో, మీ బలాలు ఏంటో అంతవరకే ఉండేటట్లయితే ప్రజలకు వాళ్ళ కష్టాలు గుర్తురావని నేను అనుకుంటున్నా, కనీసం ఆ మేరకైతే. రైట్. సునీతారెడ్డి గారు మేడం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ జాబులే ఇచ్చిండ్రు మేడం. ఉద్యోగం మేనా పెట్టి మరి ఇచ్చిండ్రు. ఇంకొకటి ఎవరికైతే ఉద్యోగాలు ఇప్పుడు 135 కోట్ల మంది గవర్నమెంట్ జాబులు ఇవ్వలేం కదా మేడం. మేము ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎవరైతే
స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ స్టాండప్ ఇండియా కింద, స్టార్ట్అప్ ఇండియా కింద, ముద్ర యోజన కింద మేము లోన్లు ఇవ్వడం జరుగుతా ఉంది. ఎవరు దేనికి ఎలిజిబుల్ అయితే ఆ విధంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునే పరిస్థితి కల్పించడం జరుగుతుంది. వితౌట్ కొలెక్టర్ సెక్యూరిటీ తోటి ఇవాళ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యాపారం పెట్టుకున్నాడు 10 మందికి ఉద్యోగం కల్పించేసి మేడం. నేను ఇక రేట్ల విషయానికి వస్తున్నాను సార్. ఇప్పుడు 2014 నుంచి ఇప్పటికి ఎంత మనకు నిత్యావసర వస్తువులు అంత 2014 మీకు ఆ విషయం తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ధరలు పెరిగినాయి, పెరిగినాయి. ఇంతకుముందు 2004 నుంచి 14 వరకు 35 రూపీస్ ఉన్న పెట్రోల్ 75 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత 1 పెరిగింది. మరి అది ఆటోమేటిక్ అది ఇవాళ మార్కెట్ లో యుద్ధాలు వస్తున్న సందర్భం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానివ్వండి, పాలస్తీనా యుద్ధం కానివ్వండి, ఈ యుద్ధ సమయాలలో కూడా మేము అది దాటకుండా చూస్తున్నాము. మీరు గ్యాస్ అంటున్నారు, గ్యాస్ 700 రూపాయలు ఈ రోజు ఉన్నది మార్కెట్ లో. అది దాని మీద కూడా సబ్సిడీ గవర్నమెంట్ భరిస్తుంది. అందుకేమంటున్నానంటే నేను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇస్తున్నారు, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసండి. ఎందుకంటే గ్రామానికి 15th ఫైనాన్స్ కింద ప్రతి ఒక్కరికి రోడ్డు సౌకర్యం కానివ్వండి, విద్యుత్ సౌకర్యం కానివ్వండి, నీటి సౌకర్యం కానివ్వండి, ప్రజలకి అన్ని అందుబాటులో వచ్చే విధంగా ఎవరికైతే గృహాలు లేవో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఇంటి రెడీ అయిపోయింది కేంద్ర ప్రభుత్వము. ఎక్కడ ఎవరికి ఏ వర్గానికి ఎక్కడ న్యాయం చేయాలనేది ఈ రోజు మోడీ గారు అన్ని ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలంతా మోడీ ప్రభుత్వాన్ని కావాలనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ డల్ ఉంది కాబట్టి మేము యాక్టివ్ అయింది అది రాంగ్ మేడం. ఎందుకు అంటే ఇవాళ మీరు నిన్నటికి 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగినాయి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న 5 గ్యారంటీలు ఒక రాష్ట్రంలో 7 గ్యారంటీలు కూడా ఇచ్చిండ్రు మేడం. రాజస్థాన్ 7 గ్యారంటీలు, మధ్యప్రదేశ్ గ్యారంటీలు ఇచ్చి కార్డు ఇచ్చినా కూడా ప్రజలు నమ్మని పరిస్థితి మేడం. సునీతా రెడ్డి గారు, మరి సౌత్ లో ఎందుకు బీజేపీ నిలదొక్కుకోలేకపోతుంది? అంటే బీజేపీ లాస్ట్ తో కంపేర్ చేస్తే తెలంగాణలో ఎమ్మెల్యే సీట్స్ గెలిచినప్పటికీ అంటే స్ట్రాంగ్ గా అంటే గవర్నమెంట్ ని ఫామ్ చేసేంత స్థాయి ఎందుకు లేకపోయింది? ఎందుకు కాన్సన్ట్రేషన్ నార్త్ స్టేట్స్ పైన బీజేపీ చేస్తుందా, సౌత్ కి ఏం చేయట్లేదా? కారణం ఏంటంటే లేకపోతే స్థానికంగా ఉన్న నాయకత్వంలో ఉన్న ఫెయిల్యూరా? మీరేం చెప్తారు? నేనేమంటున్నా మేడం అంటే సౌత్ లో బీజేపీ కర్ణాటకలో బలంగా ఉన్నది, మన దగ్గర ఇప్పుడు పుంజుకుంటున్నది మేడం. మేము గతంలో కంటే మేము లాస్ట్ 2018 ఎలక్షన్లలో మాకు 1 సీట్ వచ్చుండే. ఇప్పుడు 2023లో మాకు 8 సీట్లు వచ్చినాయి, 14% ఓట్లు వచ్చినాయి. మధ్యలో కూడా మేము పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం, ఖచ్చితంగా తెలంగాణలో మేము 10 సీట్లకు పైన మేము గెలవబోతున్నాం. అది ఖచ్చితంగా జరుగుతా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నేను ఈ గ్యారంటీలు ఇస్తా ఆ గ్యారంటీలు ఇస్తానని నమ్మకంలో ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఈ రోజు వరకు నెక్స్ట్ డేనే 3వ తారీఖు రిజల్ట్ రాగానే మీ అకౌంట్ లో టింగు 15,000 పడతాయని చెప్పి నమ్మవలికింది. ఈ రోజు వరకు 20-25 రోజులు అవుతుంది, ఇంతవరకు రైతు బంధు ఇయ్యలే. కల్లాలల్లా మీరు విత్తనాలు అమ్ముకోకండి, మీరు ఒడ్లు అమ్ముకోకండి, 500 రూపాయలు మీకు బోనస్ పర్ క్వింటాల్కి ఇస్తామని చెప్పిండ్రు. అమ్ముకోకుండా కల్లాలల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు నేను గ్రామానికి పోయేస్తున్నా మేడం, గ్రామాలలోనే నేను తిరిగి వస్తున్నాను. ఇప్పుడు నల్గొండ జిల్లాకి వెళ్ళి వాళ్ళకి 500 రూపాయల బోనస్ రాదు. ఇప్పుడు అమ్ముకునే పరిస్థితి లేదు. అక్కడ 500 బోనస్ పక్కకు పెట్టండి, ఏ విధంగా నమ్మే పరిస్థితి లేదు. ఏదో గ్యారంటీలు ఇచ్చేయి నమ్మ వాళ్ళకి ఏదో ఇస్తున్నాం అని అంటే అక్కడ టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఈ గ్యారంటీల మీద మలుపుకున్నారు తప్ప రేపు జరిగే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇంకో పార్టీలో నమ్మే పరిస్థితి లేదు. గ్యారంటీగా మాకు డబుల్ డిజిట్ తెలంగాణలో వస్తుంది. 400 పై చిలుకు మాకు కేంద్రంలో వస్తాయి. మళ్ళీ ప్రభుత్వం మోడీ గారే ప్రభుత్వం ప్రధానమంత్రిగా కాబోతున్నారు మేడం. రైట్. పాపారావు గారు మీరు చెప్పండి, అంటే వ్యతిరేకత అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఎట్ ద సేమ్ టైం తను చెప్పిన దానికి కూడా మీరు మాట్లాడుతున్నారు, వ్యతిరేకత అనే వచ్చింది కాబట్టి బీజేపీ సర్కార్ పైన వ్యతిరేకత అనేది నిజంగా ఉందా మొత్తం దేశవ్యాప్తంగా లేదా? అంటే వ్యతిరేకత ఖచ్చితంగా ఉందండి. వ్యతిరేకత ఇక్కడ సౌత్ ఇండియాలో చూస్తే మనం ఖచ్చితంగా కనపడుతుంది. కాకపోతే వాళ్ళు చెప్పిన దానిలో లాగా నార్త్ ఇండియాలో కూడా వాళ్ళు కోరుకున్నంత స్థాయిలో వాళ్ళకి అనుకూలత లేదు. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ బీజేపీల మధ్య
ఆ 3 రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో చూసినా ఓట్ల తేడా చాలా తక్కువ. ఓవరాల్ తక్కువ. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల తేడా చాలా స్వల్పం. కాబట్టి ఏంటి వీళ్ళకేదో చాలా బ్రహ్మాండంగా పల్లకీలు మోయటానికి జనం సిద్ధంగా ఉన్నారని కాదు. కాంగ్రెస్ పార్టీ బలహీనత వల్ల బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ లోపాలు, స్వార్థం వల్ల బీజేపీ గెలుస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు సునీత గారు చెప్పిన 18 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ అంటే ఏదో నెంబర్ చెప్పేస్తే జనాలు అంటే 10 కాదు లక్షల ప్లీజ్ ఆగండి మీరు చెప్పలేరు. మీరు కాదు నేను మళ్ళీ గణాంకాలు వెతుక్కొని నేను చెప్పేది మీకు 18 లక్షలు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చారనేది అబద్ధం. తర్వాత క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా తగ్గింది. రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. చాలా మిగులు మనకి ఈ సంవత్సరం రష్యా నుంచి మనం దిగుమతి చేసుకుంటుంది. చాలా డిస్కౌంట్ కి దిగుమతి చేసుకున్నాం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్. అయినా కానీ భారతదేశంలో ధరలు తగ్గించలేక ప్రభుత్వం. అలాగే ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నాం. ఎక్కడ ఇస్తున్నారు సబ్సిడీ ఎత్తేయటం బట్టే ఈ రోజు సుమారు 1200కి చేరింది సిలిండర్ ధర. దాని మీద ఈ 500కి 400కి ఇస్తామని ప్రభుత్వాలు 700 రూపాయలే సార్ ఇవాళ. పార్టీలు వాగ్దానం చేస్తున్నాయి ఎన్నికల్లో. దానికి కారణం ఏంటంటే ధర పెరగటమే. రైట్. ఎందుకంటే మీరేం సబ్సిడీ ఇస్తున్నారు? ఇంకా సబ్సిడీ ఏం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకోవటమే సబ్సిడీ ఇస్తామని చెప్పి. రైట్, థ్యాంక్ యూ అండి. పాపారావు గారు, సునీతారెడ్డి గారు, మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్డ్.